గుడ్ మార్నింగ్ చిల్డ్రన్, వెల్కమ్ టు హిందీ క్లాస్ నానా. సో మనం లాస్ట్ క్లాస్లో మనం ఏం నేర్చుకున్నాం? సో శబ్దభేదిలో ఉన్న వన్ బై వన్ మనం నేర్చుకుంటూ వస్తున్నాం కదా. సో మనము సంజ్ఞా సర్వనామ్ అనేది మనం కంప్లీట్ చేసాం, అవునా కదా. సో సంజ్ఞా 5 प्रकार के होता है, సర్వనామ్ 6 प्रकार के होता है. సో అవి ఏంటి అనే డెఫినేషన్స్ మనం కంప్లీట్ చేసాం కదా. సో ఈరోజు సర్వనామ్ తర్వాత ఏముంది మనకి? విశేషణ ఉంది కదా. సో ఆ విశేషణ గురించి ఈరోజు మనం తెలుసుకుందాం, ఓకేనమ్మా. శబ్దభేద్. క్లాస్ వర్క్స్ అన్ని నీట్గా కంప్లీట్ చేసుకుంటున్నారు కదా నాన్న. సో క్లాస్ వర్క్స్ అనేది నేను మొన్న వాట్సాప్లో సెండ్ చేశాను కదా, నీట్గా చక్కగా రాసుకోండి. ఆబ్జెక్టివ్ టెస్ట్ కూడా నీట్గా రాసుకోండి, ఓకేనమ్మా. సి విశేషణ్, ఓకే. ఓకే, సి యాక్చువల్లీ విశేషణ్ ఏంటమ్మా మనకి? విశేషణ్ అంటే డెఫినేషన్ ఏంటి? ఏం చెప్పుకున్నాం మనం విశేషణ్ గురించి? సో విశేషణలో ఎన్ని ఉంటుందో అవన్నీ ఇప్పుడు చూద్దాం. విశేషణ్కే భేద్. యాక్చువల్లీ విశేషణ్ మీన్స్ వాట్? ఓకే, ఏంటి మనం విశేషణ గురించి ఏం చెప్పుకున్నాము? जिस शब्द से संज्ञा या सर्वनाम की विशेषण या गुण प्रकट होता है उसे विशेषण कहते हैं. యాజ్ యూజువల్ తెలుగులో లాగే ఏదైతే ఒక వ్యక్తి కానీ ఏదైనా కానీ దాని గుణాన్ని తెలిపేదే విశేషణం కదా. సో అలానే విశేషణలో ఎన్నెన్ని భేద్ ఉన్నాయి, సో అవేంటనేది ఈరోజు చూద్దాం మనం, ఓకేనా. విశేషణ్ కే 4 భేద్ హోతా హై. సో 4 అనమాట. సో మనకి సంజ్ఞాకి 5 ఉంటాయి, ఓకేనా. సర్వనామ్కి 6 ఉన్నాయి. సో విశేషణ్కి అయితే 4 ఉంటాయి. వాట్ ఈస్ దట్ మీన్స్? గుణవాచక్ సంజ్ఞ, సంఖ్యావాచక్ సంజ్ఞ, సారీ గుణవాచक विशेषण, संख्यावाचक विशेषण, परिणामवाचक विशेषण, सार्वनामक विशेषण, ఓకేనమ్మా. సో ఈ 4 టైప్స్, ఓకేనా. సో విశేషణలో మనకి ఎన్ని ఉంటాయంటే 4 ఉంటాయి, ఓకేనా. వాట్ ఈస్ దట్? గుణవాచక విశేషణ, సంఖ్యావాచక విశేషణ, పరిణామవాచక విశేషణ, సార్వనామిక విశేషణ, ఓకేనా. పరిమాణ్ దట్ వన్ పరిణామ్, ఓకే. సి విశేషణ్కి భేద్ అనమాట. సో ఆల్రెడీ మనం విశేషణ డెఫినేషన్ మనమైతే చూసాం కదా. సో విశేషణ మనం చూసాము. సో ఇప్పుడేంటంటే విశేషణలో ఏమేమి భేద్ ఉన్నాయి, అవి ఏంటి వాటి డెఫినేషన్స్ మనం ఈరోజు చూద్దాం. సో విశేషణ్కే 4 प्रकार होता है. विशेषण के 4 भेद होता है, ओके ना. 4 भेद होता है. ओके, 4 भेद होता है. व्हाट इज दैट? गुणवाचक विशेषण. फर्स्ट वन गुणवाचक विशेषण. नेक्स्ट संख्यावाचक विशेषण. संख्यावाचक विशेषण. संख्यावाचक विशेषण. नेक्स्ट परिमाणवाचक विशेषण. परिमाणवाचक विशेषण. सो 4th वन सार्वनामिक विशेषण. सार्वनामक. नेक्स्ट सार्वनामिक ने మనము ఇంకొక పేరు కూడా ఉందన్న, సార్వనామిక్ అథవా సంకేతవాచక విశేషణ్. ఏంటి? ఆర్ సంకేతవాచక్, ఓకేనా. సంకేతవాచక్ విశేషణ్. సంకేతవాచక విశేషణ్. సో గుణవాచక విశేషణ్ మీన్స్ వాట్? అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ, ఓకే. అడ్జెక్టివ్ ఆఫ్ క్వాలిటీ. నెక్స్ట్ సంఖ్యావాచక్. సో ఈ మనకి వర్డ్లోనే మనకి మీనింగ్ వచ్చేస్తుంది అన్న. సంఖ్య అంటే ఏంటి? సంఖ్య అంటే ఏంటి? న్యూమరల్ అనమాట, నెంబర్స్, ఓకేనా. సంఖ్య అంటే నెంబర్స్ కదా. సో న్యూమరల్ అడ్జెక్టివ్. నెక్స్ట్ పరిమాణ్ మీన్స్ వాట్? పరిమాణ్ క్వాంటిటీ, ఓకేనా. ఇక్కడేంటి? క్వాలిటీ.
ఇక్కడ క్వాంటిటీ, పరిమాణము అంటే ఏంటి అంటే చిన్నదా, అంటే ఎంత పరిమాణము అంటాం కదా, కొంచెమా ఎక్కువ అనేది. సో అది పరిమాణవాచక విశేషణ్. సో ఏమంటామంటే అడ్జెక్టివ్ ఆఫ్ క్వాంటిటీ. ఓకే, క్వాంటిటీ. लास्ट संकेतवाचक सार्वनामिक विशेषण और संकेतवाचक विशेषण डेमोन्स्ट्रेटिव एडजेक्टिव. ओकेना, डेमोन्स्ट्रेटिव एडजेक्टिव. ఓకేనమ్మా, జస్ట్ నోట్ ఇట్ నానా. సి నేను చెప్పాను కదా, నేను ఇక్కడ ఎప్పుడైతే నేను ఇక్కడ రాస్తూ ఉంటానో మీరు అప్పుడే నోట్ చేసుకోండి మ్యాక్సిమం. ఓకేనా, సి ఆబ్జెక్ట్ టెస్ట్ నీట్గా రాయండి. ఓకేనమ్మా. సో నేను సిలబస్ అయితే సెండ్ చేశాను కదా, ఆ సిలబస్ని ఒకసారి బాగా రివైజ్ చేసుకొని ఆబ్జెక్టివ్ టెస్ట్ నీట్గా రాయండి. తర్వాత ఇంకొకటి ఏంటంటే మనకి మ్యాక్సిమం బుక్స్ అనేవి తొందరగా వచ్చేస్తాయమ్మా. సో బుక్స్ అనేవి ఆల్రెడీ రిలీజ్ అయ్యి ఉన్నాయి. సో గవర్నమెంట్ ఇచ్చి వచ్చే టెక్స్ట్ బుక్స్ అవన్నీ కూడా రిలీజ్ అయ్యి ఉన్నాయి. సో అవి మనకి వచ్చేస్తాయి. సో మీకు మెసేజ్ అనేది ఖచ్చితంగా వస్తుంది బుక్స్ వచ్చిన తర్వాత. సో బుక్స్ తీసుకొని త్వరగా మీరు ఇవన్నీ క్లాస్ వర్క్స్ అని నీట్గా స్టార్ట్ చేసుకోండి. ఓకేనా, ఇప్పుడైతే మాత్రం జస్ట్ బుక్లో రఫ్గా అయినా సరే కంపల్సరీ మీరు రాసుకోండి, మీ రెఫరెన్స్కి యూజ్ అవుతుంది. ఓకేనా. సో ఎందుకంటే మనకి ఎవ్రీ వీక్ ఆబ్జెక్టివ్ టెస్ట్ జరుగుతుంది కదా, సో అందుకు. ఓకేనా, కంప్లీటెడ్. సో ఇప్పుడు మనం ఏంటంటే ఈచ్ వన్ టాపిక్ని మన డెఫినేషన్స్తో విత్ ఎగ్జాంపుల్స్తో మనం చెప్పుకుందాం. ఓకేనా. గుణవాచక విశేషణ్. ఫస్ట్ వన్ ఏంటి? గుణవాచక విశేషణ్. గుణవాచక విశేషణ్. ओके, सी जो शब्द संज्ञा अथवा सर्वनाम शब्द के गुण दोष आदि का बोध कराए उसे गुणवाचक विशेषण. సో ఏదైతే సంజ్ఞ అండ్ సర్వనామ్, సో ఈ రెండు యొక్క గుణాన్ని అలానే దోషాలని తెలుపుతుందో దాన్ని అంటే వాటి గుణాన్ని తెలిపేదే గుణవాచక సర్వనామ్. ఓకేనా, సారీ గుణవాచక విశేషణ్ అన్న. ఓకేనా. సో ఈ డెఫినేషన్ రాస్తాను నేను ఇక్కడ, రాసేటప్పుడే మీరు జస్ట్ రఫ్గా నోట్ చేసుకోండి. ఓకే, जो शब्द संज्ञा अथवा सर्वनाम शब्द के गुण दोष आदि का बोध कराए उसे गुणवाचक संज्ञा कहते हैं. सॉरी गुणवाचक विशेषण. गुणवाचक विशेषण कहते हैं. ओके ना. सी जो शब्द संज्ञा अथवा सर्वनाम शब्द के गुण दोष आदि का बोध कराए उसे गुणवाचक विशेषण कहते हैं. ఓకేనా, సంజ్ఞా అండ్ సర్వనామం యొక్క గుణాన్ని ప్లస్ అలాగే దోషాన్ని కూడా తెలిపేదే గుణవాచక విశేషణ్. ఓకేనా. సో ఫర్ ఎగ్జాంపుల్, సో మీకు ఉదాహరణ రాస్తే మీకు ఈజీగా చెప్పుకోవచ్చు. సి రామ్ భలా లడ్కా హే. ఓకేనా, రామ్ భలా లడ్కా హే. ఓకేనా. సో ఇక్కడ ఏంటి గుణవాచక విశేషణ ఏంటి? దిస్ వన్, బలా అంటే మంచి అని. ఓకేనా, భలా అంటే మంచి. నెక్స్ట్, సోనల్నే హరీ సాడీ పెహనీ. నెక్స్ట్, రమా ఆలసీ లడికి హే. సో ఇది మీకు క్లియర్గా ఉంచండి. రమా ఆలసీ లడికి హే. ఆలసీ అంటే ఏంటి నాన్న? ఆలసీ అంటే మీనింగ్ ఏంటి? లేజీ. ఓకేనా, ఆలసీ అంటే మీనింగ్ ఏంటంటే లేజీ. రమా
ఆలసి లడికి అంటే రమ చాలా లేజీ గర్ల్ అని చెప్తున్నారు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ముఝే ఇక్కడ మనకి గుణము దాని అంటే మనమేం చెప్పుకున్నాము, ఒక సంజ్ఞ కావచ్చు, ఒక సర్వనామం కావచ్చు, వాటి యొక్క గుణాలని తెలిపేది అనుకున్నాం. సో ఇక్కడ మనకి రామ్ ఒక గుణం తెలిసిందా లేదా, అలానే రమ యొక్క గుణం కూడా. ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నా నేను రాస్తాను, అంత లోపల ఇది నోట్ చేసుకోండి. ఓకేనా. ఓకే, నోట్ చేసుకోండి. తర్వాత నేను ఎవ్రీ క్లాస్లో మీకు చెప్పేది ఒకటేనా, సో క్లాస్ అయిన తర్వాత ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి, అప్పుడే మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకేనా. ఓకే, సో మనం క్లాసెస్లోకి లెసన్స్లోకి ఎంటర్ అయ్యేలోపు ఎంతో కొంత మనం గ్రామర్ అనేది మనం ప్రిపేర్ అవుతూ ఉండొచ్చు. ఓకేనా. ఓకే, కంప్లీటెడ్. సో ఇదంతా కూడా మీకు తెలిసిందేనా, క్లాస్ వర్క్ అనేది నేను నీట్గా సెండ్ చేస్తాను. సో డోంట్ వరీ. ఓకే. సో గుణవాచక విశేషంలోనే ఒక 2 ఎగ్జాంపుల్స్ ఇంకా మనం చూద్దాము. సో ఇక్కడ చూడండి. सोनल ने हरी साड़ी पहनी. सोनल ने हरी साड़ी हरी मीन्स what? हरा मीन्स ग्रीन. actually హరా కూడా అనొచ్చు. హరా సాడీ. ఇక్కడ మనకి సాడీ వచ్చింది కదా, సో అందుకు ఇక్కడ హరి అయిందమ్మా. ఓకేనా. హరి సాడీ అంటే రెడ్, గ్రీన్. ఓకే, హరా అంటే ఏంటి, గ్రీన్. సాడీ పహనీ హై. సో సోనల్ ఏంటంటే గ్రీన్ కలర్ శారీ వేసుకుంది. పెహన్నా అంటే వేరింగ్. ఓకేనా, అంటే వేసుకోవడం. నెక్స్ట్ ముజే తాజే ఫల్ పసంద్ హై. ముజే తాజే అంటే ఏంటమ్మా, ఫ్రెష్ అనమాట. సో తాజే ఫల్ పసంద్ హై. తాజే మీన్స్ వాట్, ఫ్రెష్. సో నాకు ఫ్రెష్ ఫ్రూట్స్ ఇష్టము. ఓకేనా, నాకు ఫ్రెష్ ఫ్రూట్స్ అంటే ఇష్టము. ఓకేనా. ఓకే, సో దిస్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ గుణవాచక విశేషం. సో మనకి ఇక్కడంతా చూడండి, ఈ వచ్చేసిందా లేదా, ఆ శారీ కలర్ ఏంటి, యాక్చువల్లీ సోనల్నే సాడీ పెహనీ హై అనుకోవచ్చు, బట్ ఎలాంటి శారీ తను వేసుకుందంటే గ్రీన్ కలర్ శారీ. ఓకేనా. నెక్స్ట్ అలా అని ముజే ఫల్ పసంద్ హై చెప్పచ్చు, బట్ ఇక్కడ మనకి తాజే వచ్చింది. సో తాజా అంటే ఫ్రెష్ ఫ్రూట్సే ఇష్టం. సో ఇదంతా కూడా స్పెషలైజ్గా దానికి స్పెషలైజ్ చేసిందా లేదా దాని విశేషతని తెలిపింది. కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ గుణవాచక విశేషం. నేను చెప్పిన తర్వాత ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి. ఓకేనా. సో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. నెక్స్ట్, సో వీలైతే నానా మీకు మనం మామూలుగా క్లాసెస్లో చేసేవాళ్ళం, మీకు గుర్తుందా. సో మీకు వీలైతే మీరే కొన్ని ఎగ్జాంపుల్స్ తయారు చేయండి, మీరే కొన్ని ఎగ్జాంపుల్స్ ఫ్రేమ్ చేయండి. నాకు తెలిసి మనం లాస్ట్ ఇయర్లో కూడా మనం ఓన్గా కూడా ఎగ్జాంపుల్స్ తయారు చేసాం, అవునా కదా. సో అలానే ఓన్గా మీరు కొన్ని ఎగ్జాంపుల్స్ మీరే ప్రిపేర్ చేసుకోండి. ఓకేనమ్మా. సో ఇప్పుడు సంఖ్యావాచక విశేషణ్, సెకండ్ వన్ ఏంటి, సంఖ్యావాచక విశేషణ్. సంఖ్యావాచక విశేషణ్. సో మనకి ఇక్కడికి ఈ వర్డ్లోనే మనకి మీనింగ్ ఉంది. సంఖ్య అంటే ఏంటి, నంబర్స్. సో న్యూమరల్ అడ్జెక్టివ్. వాట్ ఈస్ దట్, న్యూమరల్ అడ్జెక్టివ్. ఓకేనా. సి, जो शब्द संज्ञा या सर्वनाम की संख्या, ओके, संख्या का बोध कराए, उसे संख्यावाचक संज्ञा कहते हैं. उसे संख्यावाचक संज्ञा ने रिपीट అవుతుంది. సారీ నాన్న, సంఖ్యావాచక విశేషణ్. సో ఆ సంఖ్య అనేది నా బ్రెయిన్లో బాగా ఫీడ్ అయిపోయింది అనమాట. సో సంఖ్యావాచక విశేషణ్. సో మనకి ఆటోమేటిక్గా ఈ డెఫినేషన్ నీట్గా అర్థమైపోతుంది, ఎందుకంటే మనకి ఈ వర్డ్లోనే ఉందన్నమాట. जो शब्द संज्ञा या सर्वनाम की संख्या का बोध कराएं, उसे संख्यावाचक विशेषण कहते हैं.
ఓకే, సో నోట్ ఇట్. సో ఏదైతే ఇక్కడ ఏం చెప్పారంటే మనకి జో శబ్ద్, ఏ శబ్ద అయితే సంజ్ఞా और सर्वनाम की సంఖ్య, వాటి సంజ్ఞ కావచ్చు సర్వనామం కావచ్చు వాటి నంబర్స్ని తెలిపేదే సంఖ్యావాచక సర్వనామం. సో ఇక్కడ ఇచ్చాం కదా సంఖ్యావాచక విశేషణ్, సంఖ్యావాచక విశేషణ్. ఓకేనా. సో ఏదైతే నంబర్స్ చెప్తుందో అది సంజ్ఞ और सर्वनाम की సంఖ్యని ఏదైతే తెలుపుతుందో దట్ ఈస్ కాల్డ్ సంఖ్యావాచక విశేషణ్. ఓకే, नोट इट नाना. जो शब्द संज्ञा या सर्वनाम की संख्या का बोध कराएं उसे संख्यावाचक विशेषण कहते हैं. ओके, సో ఎగ్జాంపుల్స్. ఓకే, మనకి వర్డ్లోనే వచ్చేసింది కదా. సో ఎగ్జాంపుల్స్ ఏంటంటే సి, चार घोड़े दौड़ रहे हैं. సో ఏంటంట ఇక్కడ ఏంటి సంఖ్యావాచక విశేషం చెప్పండి. సో ఇందాక మనం చెప్పుకున్నాం కదా నెంబర్స్ అని. సో ఇక్కడ ఎక్కడుంది, ఎక్కడ ఏ వర్డ్లో ఉంది నెంబర్స్? చార్. ఓకేనా, దిస్ ఈజ్ కాల్డ్ సంఖ్యావాచక విశేషణ. ఓకేనా. సో చార్ घोड़े दौड़ रहे हैं, 4 హార్సెస్ పరిగెత్తు ఉన్నాయి. ఓకేనా. సో చార్ అనేది సంఖ్యావాచక విశేషణ. నెక్స్ట్, मैंने कुछ సారీ ఇది వద్దమ్మా, నెక్స్ట్ ఇంకొకటి రాస్తాను. సో మనకి నెంబర్సే అనుకున్నాం కదా, సో నెంబర్సే నేను రాస్తాను. ఓకే, ఈస్ కక్షా మే 20 बच्चे हैं. సో మనకి ఇక్కడ సంఖ్యావాచక విశేషణ ఏంటి? 20 అన్నమాట. సో ఇక్కడ 20 కావచ్చు, 40 చెప్పుకోవచ్చు, 30 కావచ్చు. ఓకేనా. కక్ష అంటే ఏం చెప్పాను? క్లాస్. ఈస్ కక్షా మే 20 బచ్చే హై అంటే ఈ క్లాస్లో 20 మెంబర్స్ ఉన్నారు. ఓకే, 20 అనేది ఏమైంది ఇక్కడ? సంఖ్యావాచక విశేషణ. ఓకేనా. నెక్స్ట్, సబ్ బచ్చే. సో ఇది మనకి నెంబర్స్ అనే చెప్పా కాబట్టి మీకు ఈ నెంబర్సే తీసుకోవచ్చు. సో మీరు ఈజీగా ఇలాంటివి నెంబర్స్ చాలా ఎగ్జాంపుల్స్ మీరే ఫ్రేమ్ చేయొచ్చు. ఓకేనమ్మా. సో నెక్స్ట్, పరిణామవాచక విశేషణ్. పరిమాణవాచక విశేషణ్. సో ఇందాక చెప్పా కదా పరిమాణ అంటే ఏంటి? క్వాంటిటీ. ఓకేనా, ఎంత క్వాంటిటీ అనేది ఇక్కడ వస్తుంది. క్వాంటిటీ అడ్జెక్టివ్. ఎంత అంటే ఒక క్వాంటిటీ. సో ఇప్పుడు మనకి గ్రామ్స్ అని సంథింగ్ ఉంటాయి కదా. సో అలాగా క్వాంటిటీని చెప్పేది ఏంటంటే పరిమాణవాచక విశేషణ్. जोशब किसी వస్తువుకి మాత్ర అంటే ఎంత అని మీనింగ్ నాన్న. మాత్ర అంటే మనం వేసుకునే టాబ్లెట్ కాదు. ఓకేనా. నాప్ అంటే మెజర్ నాన్న, మెజర్ చేయడం. తౌల్ అంటే బ్యాలెన్స్ చేయడం, బ్యాలెన్స్ చూసుకోవడం. సో ఇప్పుడు మనకి చూడండి, ఎక్కడికైనా మనం మార్కెట్కి వెళ్ళినా ఎక్కడైనా కూడా మనకి బ్యాలెన్స్ చేసే కదా మనకి ఏమైనా ఇస్తారు. అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్కెట్కి వెళ్ళాము. సో 1 kg టొమాటోస్ అడిగాము. సో ఏమవుతుంది, వాళ్ళు ఇలా బ్యాలెన్స్ చేసే కదా మనకి ఇస్తారు. అది తౌల్ అనమాట. तौल बताते हैं उसे परिमाणवाचक विशेषण कहते हैं. परिमाणवाचक. सो इकड़े मनकुंदी మనం ఏం చెప్పుకున్నాం, క్వాంటిటీ అని చెప్పుకున్నాం. జో శబ్ద్ కిసి వస్తువు కి మాత్ర నాప్ తౌల్ అంటే
అది ఎంత ఉంది, ఓకేనా. సో అది తౌలు అంటే మెజర్ చేయడం. లిక్విడ్స్ ఇవన్నీ కూడా మనం మెజర్ చేసే లిక్విడ్స్ అవన్నీ ఏంటి లీటర్స్లో మనం మెజర్ చేస్తాం. అలానే ఈ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా కేజెస్ ప్రొవిజన్స్ అవన్నీ కూడా మనం ఏం చేస్తాము, అలా వాటిని మనం నా తౌల్ అంటాం. సో బ్యాలెన్స్ చేయడం అనమాట. సో ఎక్కడైతే ఆ క్వాంటిటీ బ్యాలెన్స్ అనేది మనకి తెలుస్తుందో దట్ ఈస్ కాల్డ్ పరిమాణవాచక విశేషణ్, ఓకేనా. సో మీకు ఎగ్జాంపుల్ రాస్తే ఇంకా క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఓ సారీ సో ఇది పరిమాణవాచక నాన్న, పరిమాణవాచక విశేషం. సో చెప్పా కదా నేను ఇక్కడ రాసేటప్పుడే మీరు నోట్ చేసేసుకోండి. అప్పుడు మీకు కొంచెం టైం కూడా వినడానికి చెప్పేటప్పుడు మీరు వినడానికి మీకు ఈజీగా ఉంటుంది, నీట్గా ఉంటుంది. సో ఇంకా మీరు ఇంట్రెస్టింగ్గా వినొచ్చు అనమాట, ఓకేనా. సి 2 లీటర్ దూద్ లావో. సో మనం ఇందాక చెప్పుకున్నాం 2 లీటర్ దూద్ లావో అంటే ఏంటి, 2 లీటర్స్ మిల్క్ తీసుకోరా, 2 లీటర్స్ మిల్క్ తీసుకొనిరా. దూద్ అంటే మిల్క్ కదా. సో ఇక్కడ మనకేంటి పరిమాణం 2 లీటర్ 2 లీటర్స్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా. దానికి అంటే క్వాంటిటీ మనం మెజర్ చేస్తే ఏదైతే వస్తుందో మెజరింగ్ అనమాట. సో అది ఇక్కడ 2 లీటర్స్ అనేది మెజరా కదా, ఓకేనా. అలానే నెక్స్ట్ 5 కిలో ఇందా చెప్పుకున్నానన్నా, 5 కిలో ఫ్రూట్స్ కావచ్చు, వెజిటేబుల్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనం ఏం చేస్తాము కిలోస్ కదా. 5 కిలో గీ దేదో. సో ఇది కూడా అనమాట. గీ అంటే ఏంటి, నెయ్యి, ఓకేనా. సో 5 కిలో గీ దేదో. నెక్స్ట్ సి తర్వాత అంటే మనం ఇప్పుడు ఇందాకేం చెప్పుకున్నాం, ఇవన్నీ మెజర్ చేసేది. మెజర్ లేకుండా ఇప్పుడు మనం కొంచెం అది ఇవ్వండి. సో ఇంత ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, థోడే చావల్ ఖాలో, కొంచెం ఇంకా అన్నం తిను, ఇంకా కొంచెం రైస్ తిను అంటాం. సో దానికి మనం ఏం చెప్తాం, 1/2 kg రైస్ తిను, 1 kg రైస్ తిను అంటామా, కాదు కదా. సో ఇంకా కొంచెం తీసుకోమ్మా, ఇంకా కొంచెం రైస్ తినమ్మా అని చెప్తాం కదా. సో అది కూడా ఈ పరిమాణవాచక కిందకే వస్తుందనా. సో ఎగ్జాంపుల్స్ని రాస్తాను చూడండి, అర్థమైందా. సో ఇవైతే మనం క్వాంటిటీ మనం కరెక్ట్గా మెజర్ చేయలేం కదా. ఇప్పుడు ఇంకొంచెం కర్రీ వేసుకో అంటాము. సో దానికి మనం 1/2 kgయా 1/4 అని మనం చెప్పాం కదా. 100 grams కర్రీ వేసుకో, 50 grams కర్రీ వేసుకో అని చెప్పాం కదా. సో అలాగే ఇదనమాట చెప్పాం కాబట్టి. సో దాన్ని ఇంకొంచెం కర్రీ వేసుకుంటాం కదా. సో అలానే తోడా అంటే కొంచెం, తోడా అంటే ఏంటి, తోడా చావల్ ఖాలో అంటే చావల్ అంటే ఏంటి ఇక్కడ రైస్, ఓకేనా. నెక్స్ట్ घर में बहुत दूध पड़ा है, घर में बहुत दूध पड़ा है, ఓకేనా. సి బహుత్ అనేది ఏంటి, చాలా. సో ఇంత క్వాంటిటీ అని కాకుండా మనం చెప్తున్నాం కదా, ఎంతో కొంత అనేది అంటే కొంచెమా ఎక్కువ అది కూడా మెజరే కదా. సో అదంతా కూడా మనకి పరిమాణవాచక విశేషంలో వస్తుందన్నమాట. సో ఇది. సో ఇక్కడ ఏంటి థోడా, ఇక్కడేంటమ్మా పరిమాణవాచక థోడా బహుత్, ఇక్కడేమో బహుత్, ఓకేనా. సో ఒక్కసారి మళ్ళీ రివైజ్ చేసుకోండి, మీకు నీట్గా అర్థమవుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ ఏంటి, సార్వనామిక్ అథవా సంకేతవాచక విశేషణ్. లాస్ట్ వన్ ఏంటమ్మా, సార్వనామిక్ और संकेतवाचक विशेषण. ओके ना. सी जब सर्वनाम शब्द विशेषण का कार्य करते, ओके ना, जब सर्वनाम शब्द विशेषण का कार्य करते हैं तो उन्हें सार्वनामिक विशेषण कहते हैं. वह किताब अच्छी है, कोई सज्जन आए हैं, ओके ना, उस जंगल में शेर है उसका. సో ఇక్కడ ఏం లేదమ్మా, మనం సర్వనామ అంటే ఏం చెప్పుకున్నాము, సో సంజ్ఞాకి బదలే ప్రయుక్త होने वाले शब्द को సంజ్ఞా कहते అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ కూడా ఏంటంటే సార్వనామిక విశేషణ అంటే సంజ్ఞాకి బదులుగా మనం కోయి
వహ్ అలాగా సార్వనామిక్ వర్డ్స్ ఏదైతే ఉన్నాయో దాన్ని యూజ్ చేస్తామో అది సార్వనామిక్ విశేషణ్. ఓకేనా? సో ఎగ్జాంపుల్ రాస్తే మీకు అర్థమవుతుంది. దానికన్నా ముందు మనం డెఫినేషన్ రాసేసుకుందాము. जब सर्वनाम शब्द का कार्य करते हैं तो उन्हें सार्वनामिक विशेषण कहते हैं. సార్వనామిక్ విశేషణ్ कहते हैं. సో చెప్పాను కదా నాన్న, ఎక్కడైతే ఈ సర్వనామ శబ్ద మనకి ఎక్కడైతే దాని వర్క్ ఇక్కడ మనకి చేస్తుందో అదనమాట. సో మీకు ఎగ్జాంపుల్ రాస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో కోయి సజ్జన్ ఆయా హై. సో ఇక్కడ చూడండి నాన్న, కోయి సజ్జన్ ఆయా హై అంటే సజ్జన్ అంటే ఎవరంటే మంచివాళ్ళు, అంటే మంచి వాళ్ళని మనం సజ్జన్ అంటాం. ఓకేనా? సో కోయి అంటే ఎవరో అనేది మనకు తెలుస్తుంది. సో పర్టికులర్ పర్సన్ కాకుండా మనకి సంజ్ఞాకు బదులు ఏం యూజ్ చేసాం, ఇక్కడ సర్వనామ్ యూజ్ చేసాం. సో అందుకే ఇది సార్వనామిక విశేషణ్. ఓకేనా? సో అలా అని ఇంకొకటి చెప్తా చూడండి. ఉస్ జంగల్ మే షేర్ హై. ఉస్ జంగల్ మే షేర్ హై అంటే ఏంటి? సో ఇక్కడ ఏంటి చెప్పండి, సార్వనామిక విశేషణ ఎక్కడుంది చెప్పండి, ఎక్కడుంది సార్వనామిక విశేషణం? సో ఇది ఉస్. సో పర్టికులర్ నేమ్ లేదు కదా, దానికి మనం నామ్కే బదులే క్యా బోధ్ కియా హియర్ ఉస్. ఓకేనా? సో ఉస్ అనేది ఇక్కడ మనం చెప్పాం కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ సార్వనామిక విశేషణ్. ఓకేనా? సో అలానే ఉస్కా గర్, ఒక్క నిమిషం అన్న, ఇంకొక 2 ఉన్నాయి. ఇంకొక 2 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి నాన్న, అవి కూడా రాసుకుందాం. సో మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, ఉస్కా అగర్ बहुत बड़ा है. సో ఇక్కడ ఏంటి, మనం పర్టికులర్ పర్సన్ నేమ్ అయితే ఏమీ మెన్షన్ చేయలేదు, రామనో సీతానో ఎవరిని మెన్షన్ చేయలేదు. బట్ ఉస్కా గర్ అతను కావచ్చు ఆమె కావచ్చు, వాళ్ళ ఇల్లు బహుత్ బడా హై చాలా పెద్దది. అంతేనా? పర్టికులర్గా పర్సన్ నేమ్ అయితే మనం మెన్షన్ చేయలేదు కదా, ఆ నేమ్కి బదులు మనం ఇక్కడ ఏం యూజ్ చేసాము, ఉస్కా అన్నాం. సో దిస్ ఈజ్ కాల్డ్, ఇదేంటిది సర్వనామ్. సో దిస్ ఈజ్ కాల్డ్ సార్వనామిక ఆర్ సంకేతవాచక విశేషణ్. ఓకేనమ్మా? సో అంటే మనం నేమ్కి ఆల్టర్నేట్గా మనము సర్వనామ్ ఇక్కడ యూజ్ చేస్తాం కాబట్టి ఈ వర్డ్స్ని, ఇలాంటి శబ్దాలన్నిటిని కూడా మనము సార్వనామిక ఆర్ సంకేతవాచక విశేషణ్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ ఇంతవరకు మీకు క్లియర్ అయిందమ్మా. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేస్తామంటే ఈ సంఖ్యావాచక విశేషణలో తర్వాత పరిమాణ విశేషణలో కూడా భేదం ఉందన్న. ఓకేనా? దాంట్లో కూడా మనకి పార్ట్స్ అనేది ఉన్నాయి, అంటే ప్రకారం ఉన్నాయి. సో అవి నెక్స్ట్ క్లాస్లో మనం చూద్దాం. ఓకేనా? సో ఇంతవరకు మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో మీరు క్లాస్ జరిగిన తర్వాత లీజర్ టైంలో మళ్ళీ ఒక్కసారి గ్రామర్ని రెఫర్ చేసుకోండి, తర్వాత నీట్గా దీన్ని నోట్ చేసుకోండి. ఓకేనమ్మా? సో అందుకే నేను కూడా ఏంటంటే మీలాగే నేను ముందుగా నోట్స్ అనేది ప్రిపేర్ చేసుకొని మీకు చెప్తున్నానమ్మా. ఓకేనా? అంటే మంచిగా పాయింట్స్ గ్యాదర్ చేసుకుని షార్ట్కట్లో కూడా దీన్ని చెప్పచ్చు. బట్ అలా కాకుండా ఈ గ్రామర్ అనేది మనకి లైఫ్ లాంగ్ అనేది యూస్ అవుతుంది కాబట్టి సో నేను కూడా బుక్లో నోట్స్ ప్రిపేర్ చేసుకొని మీకు చెప్తున్నాను. ఓకేనా? సో ఆల్ ద బెస్ట్ చిల్డ్రన్. ఆబ్జెక్టివ్ టెస్ట్ నీట్గా రండి, 10 out of 10 తీసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న.